ప్రెషర్ ఉంది. 5 ఏళ్ళు అవగానే చాలా పెద్ద ప్రెషరు. లేదు నేను ప్రైమ్ మినిస్టరు అంటే ఆయనకి ఇప్పుడు ప్రెషర్ ఉంది కదా, ఎలక్షన్స్ వచ్చాయి. సో అండర్ ప్రెషర్ వాట్ ఎవర్ యూ డూ దట్ ఈస్ కాల్డ్ కర్మ. మనందరి మీద ఒత్తిడితో మనం చేస్తాం. కానీ భగవంతుడు అంటే ఏమిటంటే ఇంకా ఆయన పైన ఇంకెవరు లేరు. ఒత్తిడి పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఈజ్ ఆది పురుషస్య, ఈజ్ ఆది, ఈజ్ ద ఒరిజినల్ బీయింగ్, ద సుప్రీం బీయింగ్. సో దెన్ వితౌట్ ఎనీ ప్రెషర్, దెన్ వై ఈజ్ హీ యాక్టింగ్? ఎటువంటి ఒత్తిడి లేదు స్వామి మీద. మరి ఎందుకు ఈ లీలలన్నీ ఎందుకు చేస్తున్నాడు? అవుట్ ఆఫ్ ప్లెజర్. దెర్ ఈజ్ నో ప్రెషర్, ఇట్ ఈస్ ఓన్లీ ప్లెజర్. ఆనందాంబుది వర్ధనం, ఆనందం కోసం, ఆనందాన్ని పెంచడం కోసం. ఈ లోకంలో ఆనందాన్ని పెంచడానికి, మనకి పీస్ అండ్ ప్రాస్పెరిటీని పెంచడానికి భగవంతుడు దిగి వస్తాడు. లేకపోతే హీ హ్యాస్ నో అబ్లిగేషన్. సో భగవద్గీత ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్ వై కృష్ణ ఆర్ నరసింహ కమ్స్. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానమధర్మస్య. whenever there is an increase of adharma, decrease of dharma, then the Supreme Lord interferes and he descends personally and interferes with the affairs of this universe. ఈ విశ్వాన్ని పరిపాలించడానికి ఆయన ఆల్రెడీ ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టేశారు. ద సుప్రీం లార్డ్ హెస్ డివైజ్డ్ ఏ సిస్టమ్ బై విచ్ ద యూనివర్స్ కెన్ గో ఆన్. ఏమిటా సిస్టము? 3 కోటి దేవతలు. He has appointed 3 crore devatas. They are ready to manage. Out of love for the Supreme Lord, they are all happily they are managing. Then why is that Lord is coming? 3 కోట్ల దేవతలు ఉన్నారు, అయినప్పటికీ భగవంతుడు ఎందుకు వస్తున్నాడు అంటే, ఇక్కడ నరసింహ అవతారంలో మెయిన్గా ఎందుకు వచ్చాడు అంటే ప్రహ్లాదుడి కోసం. నా కోసం ఇంత కష్టపడుతున్న నా భక్తుడు ప్రహ్లాదుడు వయసు అంతా జస్ట్ 5 ఏళ్ళు మాత్రమే, అంటే ఫస్ట్ స్టాండర్డ్ మన క్యాలిక్యులేషన్స్ చెప్పాలి అంటే. సో ఆ ప్రహ్లాదుడి కోసం నరసింహ అవతరిస్తాడు అంట. ప్రహ్లాదుడు ఆ తండ్రి హిరణ్యకశిపు ఒక రాక్షస రాజు మాట, వెరీ క్రూయల్ కింగ్. సో బాగా తపస్సులు చేసి బ్రహ్మదేవుడి నుండి వరాలు పొందాడు. హూ ఈజ్ బ్రహ్మ? ఈజ్ ద ఫస్ట్ దేవత. సో ఐ వాజ్ మెన్షనింగ్, ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రోగ్రెస్, తపస్ ఈజ్ కంపల్సరీ. ఈ ప్రపంచంలో పెరగాలి అంటే తపస్సు ఖచ్చితంగా చేయాలి. తపస్సు అంటే ఏంటంటే వాలంటరీ ఇన్కన్వీనియన్స్ టు బాడీ అండ్ మైండ్. తపస్సు అంటే అర్థం ఏంటంటే వాలంటరీగా, అంటే కావాలని మనం శరీరానికి మనస్సుకి కాస్త కష్టం తీసుకురావడం అన్నమాట. ఉదాహరణకి ఈ రోజున నరసింహ జయంతి, భక్తులందరూ ఏం చేస్తారు, అవతరించిన గడియల వరకు ఉపవాసం చేస్తారు. నా ఉపవాసం అంటే ఏమిటి? అది కష్టం, అవునా? శరీరానికి కష్టం, మనస్సుకి కష్టం. ఉపవాసం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక స్వీట్ షాప్ నుండి ముందుకు పోయామనుకోండి, మనస్సుకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ చూసి మరీ ఆపుకోవాలి మనం. సో దీన్ని తపస్సు అంటారు అన్నమాట. సో హిరణ్యకశిపు ఏ రకమైన తపస్సు చేశాడయ్యా అంటే, ఆ శక్తికి దెర్ ఈజ్ ఎ ఫైర్ ఇన్ ద యూనివర్స్, అది మాట. రాక్షసులు చేసే తపస్సు వల్ల ద వరల్డ్ విల్ ఓన్లీ బర్న్. ఈ ప్రపంచము ఇంకాస్త బర్నింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట రాక్షసులు తపస్సులు చేస్తే. డివోటీస్ తపస్సులు చేస్తే ఇలా చక్కగా 7 వరకు ఏమీ తినకుండా చక్కగా ప్రాక్టీస్ చేశారు, చాలా మంచిది అన్నమాట.
చూసారా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డీమన్స్ ఆస్టరిటీస్ అండ్ ద డివోటీస్ ఆస్టరిటీస్. భక్తుల యొక్క తపస్సు అనేది చాలా శుభకరం అన్నమాట. మరి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. నాయన నీకేం కావాలి కోరుకో అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుని అడుగుతాడు, నన్ను అమరుణ్ణి చేసే అంటాడు. ఎటువంటి చావు లేకుండా నాకు వరాన్ని ప్రసాదించు అంటాడు. బ్రహ్మదేవుడు అంటాడు, నాకు కూడా చావు తప్పదు నాయన, నేను 100 ఏళ్లలో నేను చనిపోవాలి. కానీ సో బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు చాలా పెద్దది, మనకి ఒక రోజు ఆయనతో కంపేర్ చేస్తే చాలా చిన్నది. సహస్ర యుగ పర్యంతం అహర్ యద్ బ్రహ్మణో విదుహు. భగవద్గీతలో బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు గురించి చెప్పబడింది. ఏమిటా రోజు? అందులో సహస్రయుగ పర్యంతం 1000 మహాయుగాస్ విల్ గో బై. అంటే ఒక్క రోజులో 1000 సైకిల్స్, యుగా సైకిల్స్ నడుస్తాయంట. ఏంటి యుగా సైకిల్ అంటే? ఒక యుగం మహాయుగము అంటే సత్యయుగ, త్రేత, ద్వాపర అండ్ కలి. అకార్డింగ్ టు వేదిక్ సైన్స్, టైమ్ ఈజ్ సైక్లికల్. ఇట్ ఈస్ నాట్ హారిజంటల్ అండ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. నో. సో ఈ సత్యయుగం అనేది ఆ యుగంలోనే నరసింహ అవతారం జరిగిందన్నమాట. సో అట్లాగ ఒక 1000 మహాయుగాస్ నడిస్తే బ్రహ్మదేవుడికి 12 గంటలు. నౌ యూ విల్ బి సర్ప్రైజ్డ్. అన్ని యుగాలు నడిస్తే ఆయనకి జస్ట్ 12 గంటలు. మళ్ళీ ఇంకొక 12 గంటలు ఆయనకి రాత్రి, నెక్స్ట్ మార్నింగ్ అగైన్. సో ఆయనకు కూడా పగలు రాత్రులు ఉన్నాయి, కాకపోతే హిస్ డే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్. మనకు ఆశ్చర్యం వేస్తుందన్నమాట, ఇదంతా నమ్మశక్యంగా లేదే అనేసి. ఇప్పుడు సమ్మర్ కాగానే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు రాత్రిపూట మనం చూస్తాం, ఈ స్ట్రీట్ ల్యాంప్స్ ఉంటాయి కదా, దాని చుట్టూతో కొన్ని పురుగులు గుంగు 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 అని తిరుగుతూనే ఉంటాయి. అవి మొత్తం రాత్రంతా తిరిగి దాని చుట్టూతో తిరుగుతూ మార్నింగ్ కల్లా చనిపోతాయి. వీటిని ఏమంటారు అంటే దీవాలి పోక్రా అంట పేరు మాట, ఆ పురుగుల పేరు. ఏమిటి దీవాలి పోక్రా అంటే? జస్ట్ ఆ ఒక్క రాత్రిలో అది పుట్టడం, పెరగడం, తర్వాత వృద్ధాప్యం అన్నీ జరిగిపోయి, అంటే 100 years మనకి ఎక్స్పీరియన్స్ ఏముంటుందో ఆ 100 years ఎక్స్పీరియన్స్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ 1 night. ఒక్క రాత్రిలో దానికి మొత్తం అంత లైఫ్ అంతా పూర్తయిపోయింది అన్నమాట. చూడండి, మన కళ్ళ ముందే ఒక ఎగ్జాంపుల్ ఉందే, మన లైఫ్ ముందు దాని లైఫ్ అంతా కదా. సో అలాగే బ్రహ్మదేవుడి లైఫ్ ముందు మన లైఫ్ అంతా అసలు చాలా తక్కువ. అయినప్పటికీ బ్రహ్మదేవుడు ఏమన్నాడు అంటే, నాయన నీకు అమరత్వాన్ని నేను ప్రసాదించలేను, ఎందుకంటే నాకే సాధ్యం కాదు, కనుక వేరే వరాలు కోరుకో అంటే, అప్పుడు హిరణ్యకశిపు ఏమనుకున్నాడు, ఏ రకంగా మృత్యువు నా దగ్గరకు వస్తుందో అని లెక్కలు వేసుకుని అవన్నీ రాకూడదు అనేసి వరాన్ని కోరుకుంటాడు. ఉదాహరణకు, ఒక జంతువు నన్ను చంపకూడదు, ఒక మనిషి నన్ను చంపకూడదు అంటాడు. ఇంకోటి ఏంటంటే, ఏ ఆయుధము నన్ను చంపకూడదు, ఇంటి లోపల చావకూడదు, బయట చావకూడదు. అట్లాగా చాలా రకాలుగా చాలా తెలివిగా అమరత్వాన్ని పొందడానికి ప్లాన్ వేసి బ్రహ్మదేవుడి నుండి ఆ వరాలన్నీ పొందేస్తాడు అన్నమాట. అవగానే వెంటనే డీమన్స్ విల్ బికమ్ వెరీ ప్రౌడ్ అండ్ యారోగెంట్ వెన్ దే గెట్ పవర్. పవర్ వస్తే ఇంక వాళ్ళని పట్టుకోలేమన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏం చేశాడంటే, ఈ దేవతలందరినీ కూడా వాళ్ళ సీట్ల నుండి తోసేశాడు, తరిమేసి ఆయన కూర్చున్నాడు. ఇంద్రుడి యొక్క పదవిలో హిరణ్యకశిపు కూర్చున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, స్వర్గలోకానికి వెళ్ళాలి అని చాలామంది, చాలా మతస్థులు తహతహలాడుతుంటారు. అక్కడికి వెళ్ళినా సరే నాయన ఆ సీటు గ్యారంటీ లేదు, ఇక్కడ 5 ఏళ్లకి గ్యారంటీ అంతే, అది కూడా చెప్పలేం. మధ్యలో ఏమన్నా
పొలిటికల్గా ఏమన్నా అటు ఇటు అయితే అది కూడా ఉండదు. అక్కడ కూడా ఏం గ్యారెంటీలు లేవు. ఆ సీట్, ఇంద్రుడి సీటుకే గ్యారెంటీ లేదు. ఇది మాట పరిస్థితి. సో అలా తరిమేసి హిరణ్యకశిపు స్టార్టెడ్ రూలింగ్. వాట్ ఈస్ హిరణ్యకశిపుస్ ఫిలాసఫీ? ఐ ఆమ్ ద సుప్రీం బీయింగ్. మొత్తం లోకంలో ఉన్న వారందరూ నన్నే పూజించాలని చెప్పి మిగతా పూజలు, పునస్కారాలు, సంప్రదాయాలన్నింటినీ ఆపేశాడు. ఎక్కడ చూసినా ఆయన్ని పూజించడమే అనేదే రూల్ మాట. సరే, అది నడుస్తోంది. ఈ లోపల ఆయన భార్య గర్భవతి అవుతుంది. మరి గర్భంలోకి ఎవరు వచ్చారు? భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపు మొత్తం విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, కానీ ఇంటి లోపల ఏమవుతుందో తెలియట్లేదు. ఇక్కడ ఇంటి లోపల ఈ బాలకుడు రూపంలో వచ్చేసాడు, ఒక మహాభక్తుడు వస్తాడు అన్నమాట. సో గర్భవతిగా ఉన్నప్పుడు నారద ముని వారి యొక్క ఆశ్రమంలో ఉంటుంది. అప్పుడు ప్రతిరోజు కూడా నారద ముని వారు ఇలాగే భగవంతుడి గురించి శ్రీమద్ భాగవతము అవన్నీ కూడా చెప్పేవారు. ఆయన చెప్తూ ఉంటే ఆవిడ లీలావతి, హిరణ్యకశిపు భార్య పేరు లీలావతి, వింటోంది. కానీ ఆమెతో పాటు ఇంకొకళ్ళు కూడా వింటున్నారు. ఎవరు? ఆ గర్భంలో ఉన్నవారు. అందుకనే మన సంప్రదాయంలో గర్భవతులకి చెప్తారన్నమాట, నాయన భగవద్గీత విను, లేకపోతే భాగవతాన్ని విను అని చెప్తారు. బెస్ట్ ఏంటంటే కృష్ణుడి స్టోరీస్, అది వింటూ ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా గర్భంలో ఉన్న బిడ్డకు 7 నెలలకే చైతన్యం వచ్చేస్తుంది. 7 months కల్లా వచ్చేస్తుంది. అప్పటి వరకు పడుకున్నట్టుగా కనిపిస్తుంది, ఆల్రెడీ జీవం ఉంది, కాకపోతే చైతన్యం అనేది 7 నెలలకు వచ్చేస్తుంది. అప్పుడే కాస్త అలా తన్నడం, తల్లికి అర్థమైపోతాయి అన్నీ, కాస్త కడుపులో ఇలా తన్నడం అట్లా చేస్తుందన్నమాట. సో 7 నెలల లోపలైనా తర్వాత అయినా ఎప్పుడైనా సరే ఈ కృష్ణుడి యొక్క స్టోరీసు, భాగవతాన్ని మనం వినిపించవచ్చు. అదట్లాగా ఈ శబ్దం ఉందే, భాగవతంలో ఉండే శబ్దం, ఆ శబ్దము ఆధ్యాత్మిక శబ్దం మాట. ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్ సౌండ్. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ మెటీరియల్ లేయర్స్. అది ఆధ్యాత్మిక శబ్దం కనుక ఈ లేయర్స్ అన్నీ పెనట్రేట్ చేసుకుని ఆ బిడ్డను చేరగలదన్నమాట. సో ఆ రకంగా ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే నారదముని వారి యొక్క శిష్యత్వాన్ని స్వీకరించేశాడు. నారదముని గురువు అయిపోయాడు అన్నమాట. సో ఆ రకంగా ఇంటికి వచ్చినప్పుడు ఈ అబ్బాయిలో ఈ రకంగా విష్ణు భక్తి కనిపిస్తోంది అని చెప్పి హిరణ్యకశిపు చాలా బాధపడిపోయి ఇద్దరు గురువుని పిలుస్తాడు, అమర్క, షండ అనేసి. పిలిచి, మా వాడికి అర్థం కావట్లేదు, నేనే దేవాది దేవుణ్ణని మీరందరూ కాస్త చెప్పండి వీడికి అనేసి పురమాయిస్తాడు. సో ఆ గురువులందరూ కూడా ప్రయత్నిస్తుంటారు ఈయన్ని కన్విన్స్ చేయడానికి, ఈ ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడు తను కన్విన్స్ కాకపోవడమే కాదు, అక్కడ తన చుట్టూ ఉండే పిల్లలందరికీ కూడా నేర్పడం మొదలుపెట్టాడు ఈ విష్ణు భక్తుడు. వెంటనే హిరణ్యకశిపుకి చాలా కోపం వచ్చింది. ఈ గురువులకు వాళ్ళకి అర్థం కాదు, అబ్బో ఇక్కడ ఇంకాస్త కాలం ఉంటే ఈ ప్రహ్లాదుడు మొత్తం గురుకులాన్ని మార్చేస్తాడని చెప్పేసి ఇంటికి వెళ్ళి హిరణ్యకశిపు కంప్లైంట్ చేస్తాడు. హిరణ్యకశిపు ప్రహ్లాదుని తన ఒడి మీద కూర్చోబెట్టుకొని, నాయన గురుకులంలో నేను ఏం నేర్చుకున్నావు నాయన అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడు అంటే, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆయన ఏం చెప్తాడంటే, ఈ నవవిధ భక్తి ఉంది చూశారు, దెర్ ఆర్ 9 types ఆఫ్ సర్వీసెస్. 9 రకాల సేవలు భగవంతుడికి మనం అందించవచ్చు. అందులో ఫస్ట్ సేవ ఏమిటంటే శ్రవణం, అంటే భగవంతుడి గురించి వినడం. అది వింటే కృష్ణుడు, నరసింహ, నారాయణ తమకు సేవగా భావిస్తారు. మనం వింటే చాలు వారు తమకు సేవగా భావిస్తారు అన్నమాట. సో ప్రహ్లాదుడు ఏమంటాడు అంటే,
రియల్ ఎడ్యుకేషన్ మీన్స్ learn these 9 services to the Supreme Personality of Godhead. అనగానే హిరణ్యకశిపుకు చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వే నాకు నేర్పిస్తున్నావా ఎడ్యుకేషన్ గురించి అని చెప్పి ఈ రోజున నిన్ను యమలోకానికి పంపించేస్తాను అంటాడు. అప్పుడప్పుడు మనం కూడా కొద్దిగా కోపడుతుంటాం కదా, అలా హిరణ్యకశిపు పంపించేస్తాను నేను యమలోకానికి అంటాడు. నేను ఇందాక మధ్యాహ్నం కూడా చెప్పాను, దిస్ యమరాజ్ ఈజ్ నాట్ ఏ ఫిక్టీషియస్ క్యారెక్టర్, ఈజ్ ఎ రియల్ పర్సనాలిటీ. యాక్చువల్గా అకార్డింగ్ టు భాగవతం, యమరాజ్ ఈజ్ ఏ చీఫ్ మెజిస్ట్రేట్ ఆఫ్ ద యూనివర్స్. ఈ మొత్తం విశ్వానికి ఆయన చీఫ్ మెజిస్ట్రేట్ మాట. ప్రతి ఒక్కరి యొక్క చిట్కాలన్నీ తీస్తాడు. ఆయన డైరెక్ట్గా తీయడు, ఆయన చాలామంది అసిస్టెంట్, సొఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ ఉందన్నమాట ఆయన దగ్గర. సో ఈ రికార్డ్స్ ఎవ్రీథింగ్. సో యాక్చువల్లీ హిరణ్యకశిపు డజంట్ నో దట్ ప్రహ్లాద్ ఈజ్ సచ్ ఏ గ్రేట్ డివోటీ, he is worshipable even for యమరాజ్. యమరాజుకే పూజార్హుడు ఎవరు? ప్రహ్లాదుడు. అంత గొప్ప భక్తుడు మాట. అది తెలియదు హిరణ్యకశిపుకి. సరే, అయినప్పటికీ ప్రహ్లాదుడేం జంకడు. జంకకపోతే హిరణ్యకశిపు అడుగుతాడు, హౌ కెన్ యూ బీ సో అడమెంట్ అండ్ ఫియర్లెస్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ పవర్? నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావే, ఎటువంటి భయం లేకుండా ఉంది నీకు, అసలు మాటే వినవు నువ్వు, ఎక్కడి నుండి వస్తోంది నీకు ఈ శక్తి అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, మై డియర్ కింగ్, ఓ రాజా, అంటే వేరేగా పిలవట్లేదు, ఓ రాజా అని పిలుస్తున్నాడు. ఓ రాజా, you are asking about my source of energy, my source of fearlessness. So my source of fearlessness or my source of strength is also your source. The source of everybody's strength is only one, and that is Sri Hari. అందరికీ శక్తికి మూలాధారము ఆ భగవంతుడే, ఆ శ్రీహరే అని చెప్తాడు. భగవద్గీతలో దిస్ ఈజ్ కన్ఫర్మ్, అహం సర్వస్య ప్రభవ, ఐ ఆమ్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అగైన్ ఆఫ్టర్నూన్ ఐ మెన్షన్ దిస్ ఈజ్ ఎ సైంటిఫిక్ డిక్లరేషన్. ఎవరైనా సరే మన శాస్త్రాలను సైంటిఫిక్గా చదవాలి అంటే, నౌ దిస్ ఈజ్ ద బేసిస్. ఏమిటా బేసిస్? ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఈజ్ నాట్ పార్టికల్, బట్ ఇట్ ఈస్ ఏ కాన్షియస్ పర్సనాలిటీ, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనేసి శాస్త్రం చెప్తుందన్నమాట. జన్మాదియస్య యతోన్మయాదితరతశ్చాద్దేషు అభిజ్ఞా స్వరాట్. ద ఒరిజినల్ సోర్స్ ఈజ్ అభిజ్ఞా, ఈజ్ ఎ కాన్షియస్ బీయింగ్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ స్వరాట్. దెర్ ఈజ్ నో బడీ బియాండ్ హిమ్. ఆయన పైన ఇంకెవరూ లేరు. అంటే పూర్ణ స్వతంత్రుడైన ఒక సుప్రీం పర్సనాలిటీ ఈజ్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనగానే వెంటనే హిరణ్యకశిపు చాలా కోపడతాడు. ఎప్పుడు చూసినా సరే నువ్వు నాకంటే సుప్రీం బీయింగ్ ఎవరో ఉన్నారు, నాకంటే పైన ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు అని చెప్తూ ఉన్నావే, అందరినీ నియంత్రించేవాడు ఉన్నాడు, అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నావే, మరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు హిరణ్యకశిపు. సో వెంటనే ప్రహ్లాదుడు ఇందుకలడు అందుకలడని, ఏంటది తెలుగు సాంగ్ ఉంది కదా, ఎందెందు వెతికినా అందందే కలడు అంటాడు. అనగానే ఇంక హిరణ్యకశిపు కోపంగా తన సింహాసనం నుండి దిగి ఒక్క పిడిగుద్దు గుద్దుతాడనమాట. స్తంభాన్ని అట్లా కొట్టగానే ఫస్ట్ ఒక భయానకమైన శబ్దం వస్తుందన్నమాట.
భగవంతుడి యొక్క హుంకారం అది రాగానే వాడి యొక్క సేన అంతా కూడా ఆల్రెడీ డేలా పడిపోతుంది. అయ్యో ఎవరో గొప్ప శత్రువు వచ్చాడు అనేసి. దెన్ ఫ్రమ్ దట్ పిల్లర్ అపియర్స్ ద డివైన్ ట్రాన్సెండెంటల్ ఫామ్ ఆఫ్ శ్రీ నరసింహ, ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ లయన్. సో ఆ స్తంభం నుండి ఆ భగవంతుడు అలా వస్తాడనమాట. అర్ధ రూపం ఏంటంటే మానవ రూపం, ఇంకొక అర్ధ రూపము లయన్. అందుకనే దీన్ని మృగేంద్ర లీల. మృగ ఇంద్ర అంటే లయన్, మృగేంద్ర లీల. సో ఆ రకంగా చూడగానే హిరణ్యకశిపు ఆశ్చర్యపోతాడు. చూసి ప్రహ్లాదుణ్ణి మెచ్చుకుంటాడు. ఈ రోజున నేను ఎంతో కాలంగా వెతుకుతున్న ఈ శ్రీహరి దొరికిపోయాడు నాకు. నేను ఇప్పుడు తన అంతం చూస్తాను అంటాడు. వాడికి తెలియదు భగవంతుడికి అసలు చావు లేదు. ఇంకొక విషయం ఏమిటంటే మనకెవరికి చావు లేదు. అరే అదట్లా, ప్రతిరోజు చూస్తున్నాం చాలామంది చనిపోతున్నారు కదా అంటే, భగవద్గీత ఏమంటుంది అంటే దేహినోస్మినదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అర్జున, మనమందరం కూడా ఆత్మస్వరూపులం, చావు పుట్టుకలు లేని వాళ్ళము. మరి ఈ మృత్యు అనేది దేనికి? ఈ శరీరానికి మాత్రమే. శరీరం లోపల ఆత్మస్వరూపుడైన మనకు ఈ చావు పుట్టుకలు లేవు అంటాడు. అబ్బో, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ చావు పుట్టుకలు అనేవే లేవు. మన ఇన్సైడ్ స్పిరిట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా నవయవనంలో ఉంటుంది స్పిరిట్. శరీరం వృద్ధాప్యం కావచ్చు, కానీ లోన మాత్రం దట్ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ యంగ్. అంతేకాదు ఈ చావు పుట్టుకలు ఏదో మనకు తట్టవు కూడా. మనం మృత్యువుని చూస్తుంటాం చాలా చోట్ల, అయినప్పటికీ మనకు తట్టదు. ఒక రోజున మనకు కూడా వస్తుంది అనేసి తట్టదు అన్నమాట. ఎందుకంటే లోన ఉన్న ఆత్మకు చావు అంటే తెలీదు. అది మామూలుగా తన పని తను చేసుకుపోతూ ఉంది. శరీరం వచ్చిందంతే. ఒకసారి మృత్యు వస్తే ఆత్మ ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? ఇంకా కోరికలు ఉన్నాయి కనుక. ఈ భౌతిక ప్రపంచంలో కోరికలు ఉన్నంతకాలము మనకి శరీరాలు వస్తూనే ఉంటాయి. యూ కెన్ ఐదర్ ఎంజాయ్ ఆర్ సఫర్. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ డెస్టినీ అండ్ కర్మ. దిస్ ఈస్ ద లా ఆఫ్ డెస్టినీ. ఓకే, సో భగవంతుడికి మృత్యువు లేదు, యాక్చువల్గా మనకి మృత్యువు లేదు. కానీ భగవంతుడి శరీరము ఆల్రెడీ స్పిరిచువల్. మన శరీరం ఏంటంటే భౌతికం. అందుకనే మృత్యు ఉందన్నమాట మనకి. సో దెన్ దెర్ ఈజ్ ఏ ఫైటింగ్ బిట్వీన్ హిరణ్యకశిపు అండ్ నరసింహ. నౌ ఆచార్యాస్ హావ్ అనలైజ్డ్ దిస్ ఫైటింగ్. ఆచార్యులు ఏం చెప్పారు అంటే భగవంతుడు ఒరిజినల్ సోర్స్ కాబట్టి మన ఎమోషన్స్ అన్నిటికీ కూడా ఈజ్ ద ఒరిజినల్ సోర్స్. మనకు కోపం ఉంది, నరసింహ యువర్ సీయింగ్ కోప ఈజ్ దేర్, యాంగర్ ఉంది ఆయనలో కదా. సో ఈ ఎమోషన్స్ అన్నీ ఎవరి నుండి వస్తున్నాయి? ఫ్రమ్ ద ఒరిజినల్ సోర్స్. అండ్ దట్ ఒరిజినల్ సోర్స్ ఈజ్ ద కాన్షియస్ బీయింగ్. సో ఆ రకంగా ఆయనలో ఫైటింగ్ స్పిరిట్ కూడా ఉంది. భగవంతుడిలో అప్పుడప్పుడు హీ వాంట్స్ టు ఫైట్. మన ఇంట్లో కూడా చూస్తాం, తండ్రి ఉన్నాడు అండ్ చిన్న పిల్లవాడు, అప్పుడప్పుడు ఫైటింగ్ చేస్తుంటాడు తండ్రి. చూసారా, అలాగా ఇక్కడ వక్షస్థలం మీద కూర్చోబెట్టుకుని డుమ్ అని వాళ్ళు ఫైటింగ్ చేస్తుంటారు. దిస్ ఈస్ ద టెండెన్సీ ఈస్ దేర్ ఇన్ ద సుప్రీం ఫాదర్, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, Narayana Krishna. So then after the fighting, because of his offenses to pure devotee, ఆ హిరణ్యకశిపు
తన ప్రహ్లాదుణ్ణి ఎంతో హింసించాడు కనుక ఆ పనిష్మెంట్గా నరసింహ కిల్స్ హిమ్, సాటిస్ఫైయింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ బ్రహ్మ. బ్రహ్మదేవుడిచ్చిన వరాలన్నింటిని అట్లా పెట్టి, అలాగే ప్రహ్లాదుడు మాట నిలబెట్టాడు. ఏ రకంగా? ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగితే ప్రహ్లాదుడు ఉన్నాడు అన్నాడు. ఆ స్తంభం నుండే బయటకు స్వామి. చూసారా? సో అందుకనే నరసింహ ఈస్ భక్తవత్సల. భక్తుడు మాటను కాదనక, పూర్ణ స్వతంత్రుడైనప్పటికీను భక్తుడు మాటను కాదనక ఆయన చెప్పిన విధానంగానే రావడము, ఆయన చెప్పిన విధానంగానే స్తంభం నుండి బయటకు రావడము జరిగిందన్నమాట. సో దిస్ ఈజ్ గ్లోరియస్ ఇంకార్నేషన్, అవతార్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ నరసింహ. ఇట్ ఈస్ సెడ్ దట్ ఈ భౌతిక ప్రపంచాన్ని మనం దాటితే ఒక కారణ సముద్రం వస్తుంది. దెర్ ఈస్ ఎ కారణ ఓషన్. దాన్ని దాటితే దెన్ దెర్ ఈస్ ఏ అన్లిమిటెడ్ బ్రహ్మజ్యోతి. దెర్ ఈస్ ఎ ఆల్ పర్వేడింగ్ జ్యోతి. లైట్ ఈస్ దేర్. సమ్ స్పిరిచువల్ పాత్స్ దే వాంట్ టు మెర్జ్ ఇన్ టు దిస్ లైట్. చాలామంది ఈ బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడము, లీనమైపోవడము అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. కానీ బ్రహ్మజ్యోతిలో కూడా లైఫ్ అనేది టెంపరరీ. అదేమిటండి? భౌతిక ప్రపంచాన్ని, ఈ త్రిగుణాలను దాటుకుని వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ ఆధ్యాత్మిక కాంతిలో కలిసిపోతున్నామే, అయినప్పటికీ అశాశ్వతం అంటున్నారు అంటే దానికి కారణం ఏమిటంటే మనం అందరం ఆత్మస్వరూపులం కాబట్టి మనందరికీ రిలేషన్షిప్స్ కావాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కడనే ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం లైట్లన్నీ వేసేసి అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు లైటు ఈ హాలు ఎంతసేపు కూర్చుంటారు? 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత వెంటనే మీరు మొబైల్ తీస్తారు. ఎందుకు? రిలేషన్షిప్. ఎవడు పంపించాడు మెసేజు, ఎట్లా రెస్పాండ్ కావాలి అంటే రిలేషన్ కదా. సో బ్రహ్మజ్యోతిలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండలేరు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు ఇక్కడికి. మరి అయితే ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మజ్యోతిలో అనంతమైన వైకుంఠ లోకాలు. ఒక లోకంలో నరసింహ, ఒక లోకంలో నారాయణ, అచ్యుత, కేశవ, మాధవ, మధుసూదన, కృష్ణ, అట్లా మాట. సో ఎవరైతే ఒక రూపం పైన ఆకర్షణ పెంచుకుంటారో వారు ఖచ్చితంగా వైకుంఠానికి చేరుకుంటారన్నమాట. ఇది శాస్త్రం చెప్తోంది. నరసింహస్వామి లీలలు ఏదో సత్యయుగంలోనే కాదు, ఈ యుగంలో కూడా మన అందరం గమనించవచ్చు. మార్నింగ్ కూడా చెప్పాను, ఇక్కడ ఈ దేవస్థానం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంది అంటే ఇది నరసింహస్వామి వారి యొక్క లీల. ఆ నరసింహస్వామి కావాలనుకున్నాడు, అందుకనే తన యొక్క సేవకుల ద్వారా ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరిగిందన్నమాట. లేకపోతే రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో 5 ఎకరాలు మిగిలింది అంటే అది నమ్మశక్యం కాదు. 1 గజం మిగలడమే కష్టం, 5 ఎకరాలు మిగిలింది. ఇదంతా మన 5 ఎకరాలు మాట, ఇదంతా స్థలం. మేము వచ్చేటప్పటికి చాలామంది కళ్ళేశారు. మేము రావడంతో ఆ కళ్ళన్నీ మా మీద పడ్డాయి. సో వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు గనక ఇక్కడ ఏమన్నా చేసేస్తే అయ్యో ఈ స్థలం అంతా వెళ్ళిపోతుందే అనేసి మమ్మల్ని తరమడానికి చాలా ప్రయత్నించారు, బాగా ప్రయత్నించారు. కానీ వారు గమనించింది ఏంటంటే మేము చిన్నవాళ్ళమే, మేమంతా బుల్లి చిన్న వాళ్ళం, కానీ మా వెనకాల ఆ నరసింహస్వామి నించున్నాడు అనేసి వాళ్ళకి అర్థం కాలే. అన్ని రకాల వెపన్స్ వేస్తున్నారు అన్నమాట, ఇలా ఇలా వేస్తున్నారు వాళ్ళు. అప్పుడప్పుడు తండ్రి ఏం చేస్తాడు అంటే అగైన్ చిన్నపిల్లవాడిని కొద్దిగా బరువు పెట్టి, యాక్చువల్గా తనే మోస్తుంటాడు, ఆ పిల్లవాడు మాత్రం ఇలా అంటాడు, నేను ఎత్తేసాను అంటాడు. కానీ ఎత్తింది ఎవరు?
వెనకాల ఉండే తండ్రి వాడికి ఇలా చూస్తున్నాడు, వాడికి మాత్రం ఆ పిల్లవాడికి మాత్రం ఫీలింగ్ మాట నేను ఎత్తేసాను అనేసి. అలాగే మేము కూడా ఫీలింగ్ మాట మేము కట్టేసాము అనేసి. అదే మేము కాదు కట్టింది, ఆ నరసింహస్వామి కట్టాడు, మనకి భాగ్యాన్ని కల్పించాడు అన్నమాట. ఈ భాగ్యనగరానికి భాగ్యాన్ని కలిగించాడు. ఇప్పుడు ఈ రోజున ఈ దేవస్థానము ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ. ప్రభుపాదికి జై. సో ప్రభుపాదుల వారు ఈ లక్ష్మీ నరసింహ ఆరాధనను మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. అంటే టెక్నాలజీ అన్నీ లేని సమయాలలో ఇక్కడ మొట్టమొదటిగా ఆచార్యులు రామానుజాచార్యులు వచ్చారు. వారు మొత్తం ఈ దేశమంతా కూడా లక్ష్మీ నరసింహ విష్ణు ఆరాధనను ప్రాచుర్యం చేశారు. ఆ తర్వాత ఈ మోడర్న్ వరల్డ్ వచ్చింది, అది కూడా భగవంతుడి యొక్క కృప. ఆచార్యులు వారు వచ్చారు, ప్రభుపాదుల వారు మొత్తం పూర్వాచార్యులు వారి యొక్క ప్రతినిధులుగా వారు ఏం చేశారు అంటే ఈ లక్ష్మీ నరసింహ మరియు రాధాకృష్ణ ఆరాధనను మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి చేశారన్నమాట. ఈ రోజున ఏ కార్నర్కి వెళ్ళినా సరే హరే కృష్ణ తెలుసు. హరే కృష్ణతో పాటు రాధాకృష్ణ మరియు లక్ష్మీ నరసింహ అందరికీ తెలియాల్సిందే. ఎందుకంటే అది మా సంస్థలో సిస్టమ్. మార్నింగ్ పూట మేము సాధన చేస్తాం. ఆ సాధనలో భాగం ఏమిటంటే ప్రహ్లాద నరసింహస్వామిని కానీ లేకపోతే లక్ష్మీ నరసింహస్వామిని కానీ ఆరాధించాలన్నమాట. ఎందుకు అట్లా ఇచ్చారు? ఈ కలియుగంలో ఎవ్రీ డే ఈజ్ ఏ బ్యాటిల్. ప్రతిరోజు కూడా ఒక యుద్ధం, అవునా కాదా? అట్లీస్ట్ రోడ్డు మీద మనం ట్రాఫిక్ యుద్ధం మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే. మిగతా యుద్ధాలు ఉన్నాయో లేదు అది వేరే విషయం. ప్రతి చోట ఒక యుద్ధం మాటది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆబ్స్టకల్స్. మనం చేసే బిజినెస్ కానీ మన డే టు డే లైఫ్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ అయితే వాళ్ళకి భయాలు, ఎగ్జామినేషన్స్, వాటి ఫలితాలు, ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ ర్యాంకులు, ఆ ర్యాంకుల తర్వాత మళ్ళీ ఉద్యోగాల తర్వాత ఉంటుందా లేదా, ఇట్లాగా ఎన్నో రకాల భయాలతో మనం బతకాల్సి వస్తుంది. అందుకనే ప్రభుపాదుల వారు ఒక తేలికైన మార్గం చెప్పారు. ఏమని? మన జీవితంలో డే టు డే మన జీవిత రథాన్ని నడిపించాలి అంటే ఆ కృష్ణుడి యొక్క శరణాగతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. As soon as you utter this mantra, Krishna is with you. With all his potencies, the Supreme Lord is present. ఎప్పుడైతే భక్తుడు ఉచ్చరిస్తాడో ఆ భగవత్ నామాన్ని తన సంపూర్ణ శక్తులతో ఆ స్వామి మనతో పాటు ఉన్నాడు. సో వర్షిప్ కృష్ణ ఫర్ యువర్ డే టు డే లైఫ్ అండ్ ప్రే టు నరసింహ ఫర్ ప్రొటెక్షన్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా హరే కృష్ణ వ్యాప్తి చెందింది అంటే ప్రతిరోజు మేము ఆ లక్ష్మీ నరసింహ రక్షణ కోరుకుంటూ దాన్ని కృష్ణుణ్ణి మా పక్కన పెట్టుకుంటాం. ఏ రకంగా? విగ్రహాన్ని కాదు, ఆయన నామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని అన్నమాట. అంతే. మీరందరూ కూడా ప్రతిరోజు ప్లీజ్ చాంట్ 108 times and then pray to Narasimha for protection. This is the formula for our life. మనందరం కూడా 108 సార్లు చాంటింగ్ చేస్తూ ఆ లక్ష్మీ నరసింహ యొక్క రక్షణను కోరుకుంటే చాలు, we will be protected అన్నమాట. సో on this occasion of auspicious Narasimha Jayanti, all of you should take up this vow that every day I will chant 108 times of Hare Krishna, and then also every day I will pray to Lakshmi Narasimha for my protection. So to conclude, 3 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని let us all chant together. హరే కృష్ణ 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 హరే హరే,
हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे. Final chants, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम राम. श्री लक्ष्मी नरसिम्हा स्वामी की जय. श्री नरसिम्हा जयंती महामहोत्सव की जय. हरे कृष्ण. Hare Krishna. Let's all put our hands together to thank